నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కేంద్ర రాష్ట్రాల్లో కేబినెట్ టాక్స్ మారుమోగుతున్నాయి. త్వరలో మంత్రివర్గ విస్తరణ అంటూ పెద్దల నుంచి లీకులు వస్తున్నాయి. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ఒకే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారట. పనిచేసే నేతలను సెలెక్ట్ చేసుకుంటున్నారట. దీంతో అక్కడ 20 నుంచి 30 మంది అవుట్, ఇక్కడ నలుగురిపై డౌట్ అనే చర్చ నడుస్తోంది. స్ట్రాంగ్ టీం కోసమే ఇద్దరు లీడర్లు వ్యూహరచన చేస్తున్నారు. ఇంతకీ సెంట్రల్ మినిస్టర్స్లో ఎవరిపై వేటు పడనుంది? రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కనుంది? అసలు మోడీ మ్యాథమెటిక్స్ ఏంటి? రేవంత్ ఈక్వేషన్స్ ఏంటి? సీఎం పీఎం అవ్వాలంటే స్ట్రాటజీ మారాల్సిందేనా? ఇదంతా అబ్కి బార్ హమారా సర్కార్ కోసమేనా? ఎలక్షన్ క్యాబినెట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చర్చ ఉత్కంఠ రేపుతోంది. కేబినెట్లో మార్పులు, చేర్పులు అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కేంద్రంలో భాగస్వామ్య పక్షాలకు పెద్దపీట వేయాలని బీజేపీ భావిస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తులను బుజ్జగించాలని హస్తం ప్రయత్నిస్తోంది. అక్కడ ఇక్కడ జూన్ మొదటి వారంలోనే కేబినెట్ విస్తరణ ఖాయమనే లీకులు వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీకి మెజారిటీ లేకపోవడంతో మిత్రపక్షాలకు ప్రాధాన్యం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జేడీయూ సహా కీలక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేంద్ర మంత్రివర్గంలో అదనపు బెర్తులు కేటాయించే అవకాశం ఉంది. బీహార్కు చెందిన నితీష్ కుమార్, తమిళనాడుకు చెందిన అన్నామలైకి కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి రాబోయే ఎన్నికల వ్యూహాలకు అనుగుణంగా మరికొందరు కొత్త వారికి కేబినెట్లో చోటు కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది. సెంట్రల్ కేబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు వెళ్ళిపోబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంత్రుల పనితీరుకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో పీఎంఓ నివేదికలు పరిశీలించినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఒక సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. వీరితో పాటు మరో 2 బెర్తులు దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో డీకే అరుణకు కన్ఫర్మ్ అంటున్నారు కమలనాథులు. అలాగే సెంట్రల్ మినిస్టర్ రేసులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోడీ 3.0 సర్కార్లో 30 మంది కేబినెట్ మినిస్టర్లు, 36 మంది సహాయ మంత్రులు, 5గురు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఉన్నారు. మే 21న ప్రధాని మోదీతో కలిపి 72 మంది మంత్రులు ఒకేసారి సమావేశమయ్యారు. 20 నుంచి 30 మంది మంత్రులకు ఉద్వాసన తప్పదు అని, కొత్త వారికి అవకాశం లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మే నెలాఖరులోపు బీజేపీ ఆఫీస్ బేరర్ల నియామకం పూర్తవుతుందని, మంత్రివర్గం నుంచి తప్పించిన నేతలకు పార్టీలో బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. రెండు 2029 ఎన్నికలే లక్ష్యంగా మోడీ టీంను సిద్ధం చేసుకుంటున్నారు. కేబినెట్లో తెలంగాణ నేతలకు చోటు కల్పించడం ద్వారా రాష్ట్రంలో బలాన్ని పెంచుకోవాలన్నది వ్యూహం. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటలను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టొచ్చని బీజేపీ యోచిస్తోంది. మహిళా కోటాలో దక్షిణ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే డీకే అరుణ పేరు పరిశీలనలో ఉంది. జాతీయ స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసొచ్చే అంశం. ఉత్తర తెలంగాణ నుంచి బలమైన వాయిస్ వినిపించే ధర్మపురి అరవింద్కు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. మంత్రివర్గ ప్రక్షాళనకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మంత్రుల పనితీరు, ప్రవర్తన, వివాదరహిత ఇమేజ్ లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కొందరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. దీంతో ఎవరి పదవి ఉంటుంది, ఎవరి పదవి ఊడుతుందో అనే దానిపై సచివాలయంలో ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ విస్తరణతో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ రేస్ నడుస్తోంది. రేవంత్ కేబినెట్లో ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ముఖ్యమంత్రికి అసంతృప్తుల బెడద పట్టుకుంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాల్సిందే అంటున్నారు. అలాగే లంబాడీ సామాజిక వర్గం నుంచి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, దేవరకొండ నుంచి బాలు నాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమాత్య యోగం ఎవరికో తెలియాలి అని అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. రైట్, ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ఇద్దరికి, వెంకటేశ్వర్లు గారు, వెంకటరెడ్డి గారు. రైట్, వెంకటరెడ్డి గారు, ఎస్ కేంద్ర కేబినెట్ విస్తరణ అనేది ఈరోజు ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. అటు కేబినెట్ విస్తరణ కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా ఒకేసారి అంటే జూన్ మొదటి వారంలోనే జరగబోతోంది అనేది చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. అయితే ఇక్కడ కేబినెట్ ఎక్స్పాన్షన్ అంటే జస్ట్ ఒక ఆతృత ఉంటుంది. ఎవరికి మంత్రి పదవులు కొత్తగా రాబోతున్నాయి, ఈ మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి వాటిని ఫిల్ చేస్తారు అని. ఎప్పుడైతే ఉద్వాసన కూడా పలకబోతున్నారు, కొత్త ముఖాలకి చోటు కల్పించబోతున్నారు అనేదే ఇక్కడ చాలా యాంగ్జైటీ ఉంది, తెలుసుకోవాలనేటువంటి ఉత్కంఠ కూడా పెరుగుతూ ఉంది. ఏంటి బీజేపీలో అంటే మీకు 543 సీట్లలో చూస్తే సొంతంగా మెజారిటీ లేదు అన్నది వాస్తవం బీజేపీకి. అయితే ఈసారి టీడీపీకి అలాగే జేడీయూలకు కూడా అదనపు బర్తలు ఇస్తున్నారు. దాంతోపాటు తెలంగాణలో కూడా నెక్స్ట్ అధికారం చేజిక్కించుకోవాలి అని అంటే ఇప్పటి నుంచే దానికి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో భాగంగానే అదనపు బర్తలు కూడా తెలంగాణకు ఇవ్వబోతున్నారు. దానిలో నేను ఇప్పుడు చెప్పినట్టుగా డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇలాంటి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సహాయ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినా బండి సంజయ్నా ఎవరికి ఉద్వాసన పలుకుతారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏం జరగబోతోంది బీజేపీలో? ఇప్పుడు ఒకటి రోజా మేడం, లైవ్లో ఉన్న మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే. వెంకటేశ్వర్లతో సహా మీరు 2-3 అంశాల గురించి ప్రస్తావించినారు. ప్రక్షాళన జరుగుతుంది, మంత్రివర్గంలో మార్పులు వస్తాయి, కొత్త వాళ్ళని తీసుకుంటారు, పాత వాళ్ళలో కొంతమందిని డ్రాప్ చేస్తారు అనేటువంటి విషయాల గురించి మాట్లాడినటువంటి సందర్భం లోపల ప్రధానమంత్రికి అన్ని రకాల హక్కులు ఉంటాయి, మీకు తెలుసు. కొత్త వాళ్ళని తీసుకోవడం, పాత వాళ్ళలో కొంత వేరే బాధ్యతలు, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బాగలేదనేటువంటి కాదు, పార్టీ బాధ్యతలు ఇస్తారా, ఇతర బాధ్యతలు అంతకంటే ఎక్కువ ముఖ్యమైనటువంటిది పార్టీ నిర్మాణం, పార్టీ వివిధ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల లోపల గెలిపే లక్ష్యంగా వెళ్తున్నటువంటి పరిస్థితి లోపల కీలకంగా మంత్రి పదవుల కంటే పార్టీ పరంగా ప్రజల్లో ఉండేటువంటి నాయకులకు ఆ బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం ఏ పార్టీకైనా ఉంటుంది, ఒక భారతీయ జనతా పార్టీ అని నేను అనుకోవడం లేదు. సరే, మీరు అన్నట్టుగా మీడియాలో గత 3-4 రోజులుగా కథనాలు వస్తున్నాయి. ప్రధానమంత్రి గారి విదేశీ ప్రకటన తర్వాత నిన్న జరిగినటువంటి దీర్ఘకాలిక అంటే సుమారుగా 6-5 గంటలు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చాలా అంశాలు చర్చకొచ్చినట్టుగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. కాబట్టి ఆ సందర్భంలో కొంత కొన్ని వార్తలు బయట వస్తున్నటువంటిది, కొంతమందిని డ్రాప్ చేస్తారని, కొంతమందిని తీసుకుంటారు అనేటువంటి పద్ధతి లోపల జరుగుతుంది. అంతేగాని డ్రాప్ చేసినటువంటి వాళ్ళంతా సమర్థులు గారని, కొత్తగా వచ్చే వాళ్ళని కేవలం వాళ్ళే సమర్థులు అనేటువంటిది ఎక్కడ ఉండదు. క్యాబినెట్లో ప్రధానమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. క్యాబినెట్ అంటే వివిధ సామాజిక కోణంలో కానీ ఇతరత్ర వాళ్ళ అవసరాలు కానివ్వండి, వాళ్ళకుండే అనుభవాలను కానీ, రాష్ట్రాల వారిగా వచ్చినటువంటి సమస్యల కేంద్రంగా ఈ మార్పులు చేర్పులు ఉంటాయి అనేటువంటి మాట ఒకటి. తెలంగాణకు వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు అందరికీ తెలిసినటువంటిదే, క్యాబినెట్ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా సహాయ మంత్రిగా శ్రీ బండి సంజయ్ గారు ఉన్నటువంటి మాట వాస్తవం. మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చినారు, ఏమిటంటే వచ్చేటువంటి కాలం లోపల 2028 ఎన్నికల లోపల తెలంగాణలో పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నది. ఆ కోణంలో పావులు కదుపుతున్నటువంటి విషయాన్ని అందరికీ తెలిసినటువంటిదే. ప్రజల్లో కూడా ఆ మద్దతు అనేటువంటిది మాకు లభిస్తున్నటువంటిది. ఎందుకంటే 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూసినాక, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసినాక ఎందుకు మనం బీజేపీకి ఒక అవకాశం ఇవ్వకూడదు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దామనేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నటువంటిది. ఆ కోణంలో ఆలోచించినప్పుడు అదనపు మంత్రి బాధ్యతలు, మంత్రి పదవులు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నటువంటిది. అట్లా జరిగినట్టయితే తెలంగాణ మీద దృష్టి పెట్టడం అనేటువంటిది, మన ప్రధానమంత్రి గారు వచ్చి మాట్లాడడం, ఇవన్నీ కూడా సంకేతాలు. మేము బెంగాల్ గెలిచిన తర్వాత ముందు నుంచి ఊహిస్తున్నటువంటిది ఏంటంటే నెక్స్ట్ తెలంగాణ అన్ని రకాలుగా పొటెన్షియల్ ఏరియా తెలంగాణ. కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వస్తే అటు కర్ణాటకలో ఎట్లాగూ ఇటు అటు ఉంటుంది, మేము వచ్చే అవకాశాలు ఉంటాయి. తమిళనాడులో అయితే మాకు అనుకున్నట్టుగా స్టాలిన్ గవర్నమెంట్ పోవడం జరిగింది, సిపిఎం గవర్నమెంట్ అక్కడ పోవడం జరిగింది. దక్షిణ భారతదేశంలో కీలకంగా మా పాత్ర ఉంటుంది, ఎందుకంటే ఒక విమర్శ మా మీద ఉన్నది. కాబట్టి మీరు ఎక్కడున్నారు దక్షిణ భారతదేశంలో అనేటువంటి దాన్ని మేము సర్దుకోవడానికి, చెప్పడానికి, ముందుకు రావడానికి తెలంగాణ కేంద్రంగా మా రాజకీయాలు ఉంటాయి అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఎవరికి మంత్రి పదవులు వస్తాయి, ఎవరి మంత్రి పదవులు పోతాయి అనేటువంటి చర్చ కాదు ఇక్కడ. తప్పకుండా తెలంగాణ అభివృద్ధి కోణంలో తెలంగాణలో
జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని మార్పులు జరుగుతాయి, సామాజిక కోణంలో జరుగుతాయి. వెంకటరెడ్డి అవి గారు నేను అడిగేది జరగబోతాయి ఏంటంటే అనేటువంటిది. ప్రధానమంత్రికి స్వేచ్ఛ ఉంటుంది, అది మార్చుకోవచ్చు, చేర్పులు మార్పులు కూర్పులు అన్నీ కూడా ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతాయి. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా మీరు పాగా వేయడం కోసం ఒక రూట్ మ్యాప్ కోసము దీన్ని ఇంకొక అదనంగా ఒక 2 బర్తులు ఇస్తున్నారు, ఇస్తే ఇవ్వచ్చు అని చెప్తున్నారు కదా. అయితే ఇప్పటికీ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు రాష్ట్రం కోసం పోరాడింది ఏంటి, రాష్ట్రానికి ప్రత్యేకంగా తీసుకొచ్చింది ఏంటి కేంద్రం నుంచి, ఇప్పుడు మళ్ళీ ఇచ్చేటువంటి ఈ 2 మంత్రి పదవులు ఎవరైతే 2 ఉంటారో వాళ్ళ వల్ల కొత్తగా తెలంగాణకు ఒరిగేది ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు అట్లా ఉండదు కదా మేడం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి గారితో కలిసి 71+1 72 మంది మంత్రులు, 15% 543 44 వేసుకున్నట్టయితే 81 మంత్రి పదవులు మనం తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా 6-7 షార్టేజ్ ఉన్నటువంటిది. సరే, ప్రధానమంత్రి గారికి ఉండేటువంటి స్వేచ్ఛలు ఆయన ఏం చేయబోతారు, ఇప్పుడు ఫిలప్ చేస్తారా, వచ్చే కాలంలో ఫిలప్ చేస్తారా అనేది ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణకి ఏం చేసినారంటే ఇప్పుడు నిన్ననే భట్టి గారు వెళ్ళినారు. కోల్ మైన్స్ కు సంబంధించినటువంటి వాటి మీద సానుకూలమైనటువంటి నిర్ణయం కిషన్ రెడ్డి గారు చేసినటువంటిది. అదేవిధంగా మంత్రులు, ఇతర మంత్రులు రోడ్ మ్యాప్ కి సంబంధించి, రోడ్లకు సంబంధించి కానీ, లేకపోతే ఈ రైలుకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా నిన్న చర్చ జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి కేంద్ర మంత్రులు ఏం చేసినారనేటువంటి కాదు కదా, ఇది ఎప్పుడు మామూలుగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నటువంటిది. ఏం జరగలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి, రావాల్సినటువంటిది అన్ని రాష్ట్రాలతో సహా వస్తుంది. ప్రత్యేకంగా ఏమైనా రాష్ట్రానికి కావాలన్నప్పుడు కోరుకోవాలా. ఇప్పుడు మెట్రో ఉంది, మెట్రోకి సంబంధించి 30% వాళ్ళు, 70% కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. దానికి సంబంధించిన సర్వే కానీ, ఇతరత్ర కానీ, భూసేకరణ కానీ ఇలా చేయకపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈ విమర్శ అనేటువంటిది మామూలుగా అందరూ చేస్తున్నటువంటిది, దానికి ఆధారాలు లేవు. కేంద్ర మంత్రులు చేసినటువంటి మరి వాళ్ళు వెళ్తే ఏ మంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి దగ్గర కానీ, లేకపోతే మంత్రుల గారి దగ్గర కానీ ఇవాళ వెళ్ళి రేపు కలిసి అనేక పనులు చక్కదిద్దుకొని వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరూ కూడా వెళ్తున్నటువంటిదే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఎక్కడికక్కడ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కేంద్ర దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటి పరిష్కార మార్గాలను వాళ్ళు ఇప్పుడు ధాన్యానికి సంబంధించి కానీ, ఇతరత్ర కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి అంశంలో కొత్తగా మనం చెప్పవలసిన అవసరం లేదు. విమర్శ కోసం ప్రతిపక్ష పార్టీలు బండి సంజయ్ గారు ఏం తెచ్చారు, కిషన్ రెడ్డి గారు ఏం తెచ్చారు అంటే ఏం తెచ్చారో ఇప్పుడు అనేక సందర్భాల్లో మనకు కనపడుతుంది. రైల్వే వ్యాగన్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ రెడీ అయింది ఎక్కడ, వరంగల్లో 750 కోట్లతోని. మరి అట్లా అనేక రకాల రైల్వే ప్రాజెక్ట్స్ 40 అమృత్ భారత్ రైళ్లు అనేటువంటి స్టేషన్లో అనేటువంటిది వాటిని అభివృద్ధి చేయడం జరుగుతున్నటువంటిది. కాచిగూడకు సంబంధించి 400 కోట్లు, సికింద్రాబాద్కు సంబంధించి 700 కోట్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక లిస్ట్ ఉంది. మా దగ్గర కూడా మేము అవసరమైనప్పుడు రిలీజ్ చేస్తాము. మేము అన్ని జిల్లాల వారీగా, విభాగాల వారీగా, జిల్లాలు మొత్తం 32-33 జిల్లాల వారీగా ఏమి ఇచ్చాము గత కొంతకాలంగా అనేటువంటిది మేము ప్రింట్ చేసి పెట్టినాం. నా దగ్గర రెడీ ఉంది, కాకపోతే రిలీజ్ చేయలేదు కాబట్టి నేను చెప్పడం లేదు. కాబట్టి అన్ని విషయాలను భవిష్యత్తులో చర్చకు అవసరమైన సందర్భం లోపల కిషన్ రెడ్డి గారు తీసుకొస్తారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అప్పుడు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనేటువంటి చర్చ. కాబట్టి ఈ విమర్శలను మేము దృష్టిలో పెట్టుకోము. ప్రజలకు ఏం జరుగుతుందో, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ప్రజలకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ పరిమితులకు లోబడి ఇవ్వవలసినటువంటిది అది. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నుమాన్ గారు. వెల్కమ్ టు డిబేట్ నుమాన్ గారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, ఔర్ ఎక్ బార్ హమారా సర్కార్, అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నాయి. ఆ దిశగానే పావులు కదపడానికి కూడా తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దానిలో భాగంగానే ఈసారి జూన్ మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ ఉంటుంది, క్యాబినెట్ ప్రక్షాళన కూడా ఉంటుంది దాంట్లో అనేది చర్చనీయాంశమైంది. అంటే రాష్ట్రంలో పరిపాలన స్పీడప్ చేయాలి అని అంటే సమర్థవంతమైనటువంటి క్యాబినెట్ ఉండాలి. సో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. సో మీరు మీ ప్రభుత్వ పనితీరు కావచ్చు, మంత్రుల పనితీరు కావచ్చు, వీటన్నింటిపైన ఒక సమీక్ష చేసుకున్నారు. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా వచ్చింది మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు పైన. ఆ పనితీరు, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు సీఎం రేవంత్ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆ కారణంగానే క్యాబినెట్ ఒక 4గురికి ఉద్వాసన పలకబోతోంది. ఆ 4గురికి ఉద్వాసన పలికి ఇప్పుడు సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలు కావచ్చు, వీటన్నింటికీ కూడా మళ్ళీ కొత్త నాయకులు మంత్రిత్వ పదవులను చేపట్టబోతున్నారు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి చర్చ. ఏం జరగబోతోంది సార్ కాంగ్రెస్ పార్టీలో?
షూర్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం, యాజ్ వెల్ as కంబోజి వెంకటేశ్వర్లు గారు, పెద్దలు వెంకటరెడ్డి గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మీరు మాట్లాడారో రాష్ట్రంలో 50% ఆఫ్ ద టైం ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకో 50% రిమైనింగ్ ఉంది. ఎక్కడ క్యాబినెట్ రీషఫుల్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగేటువంటి కార్యాచరణ ఏమైనా ఉందా అని చెప్పేసి మీరు అడిగినటువంటి యొక్క ప్రశ్న, ఆ యొక్క కాంటెక్స్ట్. అంటే లెట్ మీ ఫస్ట్ టెల్ యూ, ఏదైతే కరెంట్ క్యాబినెట్ ఉందో ప్రతి ఒక్క మినిస్టర్ గారు మీరు ఒక్కసారి చూసుకుంటే ప్రతి ఒక్కరి ప్రొఫైల్ ఉద్దండులండి. ప్రతి ఒక్కరు చాలా ఎక్స్పీరియన్స్డ్ మినిస్టర్స్. బట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి తీసుకుంటే, సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే, ప్రతి ఒక్కరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవ్రీబడి చాలా అపారమైన అనుభవంతో వారి యొక్క శాఖల్ని చాలా కెపాసిటీతో వారు నడుపుతున్నారు. శ్రీధర్ బాబు గారు కానివ్వండి, కొండా సురేఖ గారు కానివ్వండి, జూపల్లి గారు కానివ్వండి, ఒకసారి కాదండి, దీస్ ఆర్ ద రిపీటింగ్ మినిస్టర్స్. సీతక్క గారు కానివ్వండి, కొత్త మినిస్టర్లు అంటే నాకు తెలిసి ఒక నలుగురు తప్పితే, ముఖ్యమంత్రి గారితో కలిపి నలుగురు ఐదుగురు తప్పితే కొత్త వాళ్ళు ఎవరు కాదండి. అందరూ అపారమైన అనుభవం ఉన్నటువంటి వారు సమర్థవంతంగా వారి యొక్క శాఖలను నిర్వహిస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు అనేటువంటి ప్రశ్న, దీంట్లో ర్యాంకింగ్ ప్రకారంగా మెరిట్ బేసిస్ గా మీరు ఏమైనా చేంజెస్ చేయబోతున్నారా అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ విల్ బి బేస్డ్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ మెరిట్ బేసిస్ లోనే ఉంటుంది. 100% ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా సరే ఆ యొక్క సామాజిక కోణాన్ని ముందు పెట్టుకుని, వారి యొక్క పెర్ఫార్మెన్స్ని ముందు పెట్టుకుని కాంగ్రెస్ హైకమాండ్, ఎస్పెషల్లీ సిడబ్ల్యూసీ కానివ్వండి, గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ డెసిషన్. కానీ ఇప్పుడు జూన్ 2వ వారంలో మీరు జరగబోతున్నారా, తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు మీరు చేయబోతున్నారా, అటువంటిది ఎక్కడ కూడా లేదండి. కాంగ్రెస్ పార్టీ ఎట్ దిస్ పాయింట్ హ్యాజంట్ డిసైడెడ్ వెన్ టు డూ. సో టెంటేటివ్ గా అయితే జూన్ లో ఉంటుంది అనేది కదా, టెంటేటివ్ గా జూన్ లో ఉంటుంది. అదే మేడం, ఇంకా ఇద్దరు క్యాబినెట్ పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి, రంగారెడ్డి నుంచి ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి, నిజామాబాద్ నుంచి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి, వీరికి ప్రాముఖ్యంగా వీరికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. అది సహజం, ఎటువంటి తప్పు లేదు. కానీ హైకమాండ్ ఈవెన్ టిల్ టుడే దే హావెంట్ డిసైడెడ్ వెన్ టు డూ. చేస్తారని చెప్పేసి అందరికీ తెలుసు, అది జరగబోతుంది. కానీ ఎప్పుడు అనేది ఇంకా దాని గురించి ఎక్కడ కూడా ప్రకటన రాలేదు, అటువంటి ఎక్సర్సైజ్ ఇంకా ఎక్కడ జరగట్లేదు. కానీ కమింగ్ బ్యాక్ టు వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ బీజేపీ, నేను జాయిన్ అయ్యేటప్పుడు బీజేపీతో మీరు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకుంటాను మేడం, వారి దగ్గర ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్కి బాధితులుగా వారు వ్యవహరించి, అకౌంటబిలిటీ, జవాబుదారీతనంగా తీసుకుని 22,79,000 పిల్లలు వారి యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి, మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని వారిని క్యాబినెట్ నుంచి సాక్ చేయడమే కాకుండా వారు స్వతహాగా రిజిగ్నేషన్ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్. అందుకని చెప్పేసి ఎన్ఎస్యుఐ కానివ్వండి, ఇండియన్ యూత్ కాంగ్రెస్ కానివ్వండి, ఢిల్లీలోను కూడా చాలా తీవ్రంగా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఎందుకు అనంటే ఇది ఓన్లీ 22.7 లాక్ స్టూడెంట్స్ కాదండి, వారి యొక్క ఫ్యామిలీస్, ఫైనాన్షియల్ బర్డెన్, మెంటల్ డ్రామా, అనేక ఇబ్బందులు సృష్టించారండి. అందుకని వారు 100% వారిని క్యాబినెట్ నుంచి తీయాల్సిందిగా నేను 100% మీ ద్వారా కోరుకుంటాను. ఓకే, రైట్. ఇక వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, మొత్తం మా డిబేట్ టైటిల్ కనుక మీరు చూస్తే, ఎలక్షన్ క్యాబినెట్, అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్రం కావచ్చు, రానున్నటువంటి ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ క్యాబినెట్లో మార్పులు చేర్పులకు దిగుతోంది అనేది దాని అర్థం. సో ఢిల్లీలో అటు మోడీ కావచ్చు, తెలంగాణలో ఇటు సీఎం రేవంత్ కావచ్చు, ఇద్దరు కూడా జూన్లో ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు అనేది. ఈ ఇద్దరు తీసుకున్నటువంటి డెసిషన్ అంటే, ఈ మార్పులు చేర్పుల వెనక ఉన్నటువంటి అసలు పొలిటికల్ టార్గెట్ ఏంటి అని చూస్తే అది బీఆర్ఎస్ అనేది అర్థమవుతోంది. అంటే బీఆర్ఎస్ను ఢీకొట్టడానికి, బీఆర్ఎస్ రోజు రోజుకు పుంజుకుంటోంది, మళ్ళీ పడిలేచిన కెరటంలాగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి బీఆర్ఎస్ని మళ్ళీ తొక్కి పెట్టాలి, తుడిచిపెట్టేలాగా చేయాలి, అసలు తెలంగాణలో ఆ పార్టీ అస్తిత్వం అనేది లేకుండా చేయాలి అనేటువంటి దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి పావులు కదుపుతున్నాయి అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అనేది వస్తున్నటువంటి వార్తలు. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ రాజనీష్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. ఈరోజు చర్చలో కేంద్ర క్యాబినెట్, రాష్ట్ర క్యాబినెట్ చర్చ జరుగుతుంది మేడం. కేంద్రంలో దాదాపుగా 26 నెలలుగా, రాష్ట్రంలో దాదాపు 30 నెలలుగా బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలు పుట్టొచ్చినట్టు కనబడుతున్నాయి మనకు. ఎందుకంటే ఇక్కడ 3 అంటే మున్సిపల్ శాఖ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, హోంశాఖ మంత్రి కానీ, భారతదేశ చరిత్రలో ఎన్నడూ 30 నెలలు ఒక మినిస్టర్ని పెండింగ్ పెట్టిన చరిత్ర లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇండియాలో పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి లీక్ అయినటువంటి అంశం ఏంటంటే, ఈ క్యాబినెట్ జరిగిన దాంట్లో 71 మంది మంత్రులలో 19 మంది మంత్రులు వర్క్ చేయడం లేదు, టైం పాస్ చేస్తున్నారు అనేది ఒక అంశం. అది బయటకు వస్తుంది, మెల్లమెల్లగా బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తుంది అంటే, భాష మీద ప్రావీణ్యం లేక,
ఆ శాఖ మీద ప్రావీణ్యం లేక, ఆ శాఖ మీద పట్టు లేక, ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారు వారు లాంటి వాళ్ళు, ధర్మేందర్ గారు నీటి గురించి కొంతమంది ఉన్నారు. దాంట్లో నేను ఏమంటున్నానంటే స్పెసిఫిక్ గా కేంద్ర ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ఆ బీజేపీకి సంబంధించిన అంశమే తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా రాబోయే తరాలకు వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి. ఇలా మేము మా పార్టీ ఇలా అంటే ఈ రకంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో మరిన్ని పదవులు ఇచ్చేసి తెలంగాణలో మేము ఇది చేశాము, తెలంగాణకు ఇన్ని మంత్రి పదవులు ఇచ్చాము అని చెప్పుకోవడానికి రేపు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక స్కోప్ ఉంటుంది కదా. నేను ఏమంటానంటే వాళ్ళు ఎంత ఉన్న 8 మంది మంత్రులకు ఓ శాఖలు ఇచ్చిన, ఎంపీలకు మొత్తం శాఖలు ఇచ్చిన రాష్ట్రంలో బీజేపీ గుండు సున్నానే. ఎట్లా గుండు సున్నా అంటే ఇలా 11-12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక ఐఎంఎం రావాలి, ఐఎంఎం ఇయ్యలే. ఇలా 33 జిల్లాలకు రావాల్సిన ఎంబీబీఎస్ సంబంధించిన ఒక కాలేజీ ఇయ్యలే, అసలు ఒక నవోదయ స్కూల్ ఇయ్యలే, కేవీలు ఇయ్యలే. కనీసం ఎస్డిఎఫ్లు అంటే మీరు ఇవ్వాల్సిన రాష్ట్రాలకు పంచుతున్న బడ్జెట్ కాకుండా స్పెషల్ గా తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వలే. అదే పక్కనున్న ఆంధ్రకు 6,000 కోట్లు, 3,000 కోట్లు, పోలవరానికి, అమరావతికి, విశాఖపట్నానికి ఎన్ని డిఫరెంట్ గా 50-60 వేల కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చారు. అంటే ఈ భారతదేశంలో తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు జిమ్మిక్లతోని ఒక రాష్ట్రంలో ఉన్న ఎంపీలను మీరు ఎక్కువ మంది శాఖలు కేటాయించి మీ పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలు గ్రహిస్తారు కదా. ఇలా మీరు చేస్తున్నటువంటి 8 మంది ఎంపీలలో ఇలా కిషన్ రెడ్డి గారు ఆయన ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, అనుభవం ఉన్న క్యాండిడేట్, ప్రజలతో మమేకమైన క్యాండిడేట్ అని అందరికి తెలిసిన విషయం. కానీ మరి ఇలా పార్లమెంటులో మాట్లాడినటువంటి ఇలా బండి సంజయ్ గారి విషయాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి అంశాలు కానీ, ఆ శాఖ మీద పట్టు కానీ ప్రజలకు అంత తెలిసిపోతుంది. వాళ్ళు ఇంకా 4-5 మినిస్టర్ ఇచ్చినా కూడా, కేంద్రంలో మినిస్టర్ ఇచ్చినా కూడా ఇలా బీఆర్ఎస్ తో పార్టీతో వాళ్ళు తేటతెల్లం అయిపోయింది. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతో మేము పెట్టుకోలేకపోయినాము. ఈ 30 నెలలుగా మా పోరాటం లగిచర్ల మీద కానీ, ఇంధనాల మీద కానీ, ఇలా హైడ్రా మీద కానీ, మూసీ మీద కానీ, మొన్నటికి జరిగినటువంటి బండి సంజయ్ గారి సన్ను ఎట్లయితే పోక్సో కేసులో ఇరుక్కున్నాడో ఇలా మేము పోరాటం చేస్తేనే బయటకు వచ్చి ఇలా వీసాలు లెక్క పెడుతున్నాడు కదా. మేము ఏమంటున్నాం అంటే ప్రజా సమస్యలు వెలుగెత్తడంలో బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది. ఇలా గెలుపు ఓటములు సహజం. మేము ఓడిపోయినాం, మేము ఎందుకు ఓడిపోయినామని నెమరు వేసుకుంటున్నాం. ఇలా పకడ్బందీ ఉందని 33 జిల్లాలు 119 కాన్స్టిట్యున్సీలలో ఇన్ఛార్జీలు నేర్చుకుని మా సభ్యత్వాలు కానీ మాదంతా వర్క్ నడుస్తుంది. మేము ఏమంటున్నామంటే మమ్మల్ని తట్టుకోలేకనే ఇలా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఎట్లుందంటే కొత్తోళ్ళకి ఇస్తే పాతోళ్ళకి తీసేస్తే అసలు ఎవరు ఏమంటారు అనే ఉద్దేశం మీద ఉన్నారు తప్ప ఎందుకు ఇవ్వడం లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మనిషి ఆ శాఖలు ఎందుకు కేటాయించట్లేదంటే ఎవరి మీద నమ్మకం లేక ఇవ్వడం లేదు. ఎవరి మీద నమ్మకం లేకనా, లేకపోతే అసంతృప్తి ఇంకా పార్టీలో పెరిగి మళ్ళీ పక్క పార్టీకి వెళ్ళి లోపల అక్కడే సొంత పార్టీలోనే లుకలుకలు వస్తాయని? అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఆలోచన చేసుకుంటే అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకున్నారు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, అలియాస్ టీడీపీ పార్టీ నడుస్తున్నది. ఒక మాట వినండి, నా అంశం చెప్తున్నా, మీ అంశం చెప్పండి. ఖండించండి. నేను ఏమంటున్నానంటే ఇలా ప్యూర్లీ టీడీపీ పార్టీ ఇక్కడ పరిపాలిస్తున్నది. ఇలా 6 మినిస్టర్లకు అనుభవం లేని వారికి, ఇలా వేమ నరేందర్ రెడ్డి గారు కానీ, ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇలా సీతక్క గారు కానీ, ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఎన్ని పార్టీలు మార్చి ఈ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇలా టీడీపీ అంశాల ముందులో తీసుకొస్తున్నారు తప్ప మీరు ఇలా ఒక అంశం తీసుకుంటే పోలవరానికి సంబంధించిన బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్ ఖట్టర్ బీఆర్ఎస్ వాళ్ళేనండి. నేను ఏమంటానంటే ఇప్పుడు మా దగ్గర నుంచి వలస పోయిన వాళ్ళకే మినిస్టర్ పోస్టులు ఇచ్చిర్రు. ఇలా ఒక సీతక్క తప్ప మొత్తం మేము పొంగులేటి వారు కానీ ఎవరు మీరు చూడండి చాలా మంది మినిస్టర్లు మా మినిస్టర్లే. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు, మళ్ళీ మిగిలిన వాళ్ళు టీడీపీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇది అతుకుల పొంత కాంగ్రెస్ పార్టీగానే క్యాబినెట్ ఉన్నది తప్ప ధైర్యం ఉంటే మున్సిపల్ శాఖ ఇయ్యాలి, విద్యాశాఖ ఇయ్యాలి, హోంశాఖ ఇయ్యాలి. ఇవాళ హోంశాఖ లేక మైనస్ లోకి వెళ్తున్నాం. మనకు నేను ఏమంటున్నానంటే మీరు శాంతి భద్రత క్లారిటీగా లేరు. హోంశాఖ లేదంటారేంటి? హోంశాఖ సీఎం దగ్గరే ఉంది కదా, ఆయనే నడిపిస్తున్నారు కదా.
అదే ఇప్పటికీ 30 నెలలుగా హోంశాఖ మంత్రి లేక సమీక్ష చేయక ఇవాళ మొత్తం రౌడీయిజము, మర్డర్లు, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి, ఫోక్సో కేసులు ఎక్కువైతున్నాయి. అది ఒక మినిస్టర్ని పెట్టి సమీక్ష చేసి కంట్రోల్ చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోలీసుల్లో ఒక మీటింగ్ పెట్టి దొంగలను ఎట్లా పట్టుకోవాలని అంశం మాట్లాడుతుందంటే ఆయనను దొరకబట్టిందే వాళ్ళు పోలీసులే కదా. ఇలా ప్రతి అంశం ప్రతి కేసులలో 2 సార్లు 3 సార్లు జైలుకు పోయినప్పుడు ప్రతి అంశంలో పోలీసులే కదా. కాబట్టి మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచించి ప్రజలకు మేలు చేయాలి తప్ప మీరు ఇప్పటికీ 30 నెలలుగా హోంశాఖ లేదు, విద్యాశాఖ లేదు, మున్సిపల్ శాఖ లేదు, సమీక్ష లేదు. మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ పక్కన పెట్టేసి కొత్తవి తీసుకొస్తున్నారు. అంటే మీకు దమ్ము ధైర్యం లేక కొత్తవి తీసుకొస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎవ్రీడే పుంజుకుంటుంది. ఇక తట్టుకోలేకనే బీజేపీ, కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిన అంశాలు కనపడుతున్నాయి. కనపడట్లేదు అంటే కనపడుతున్నాయి. ఎట్లా కనపడుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి మన సాయి భగీరథ కేసు చూసుకుంటే దాన్ని గవర్నమెంట్ కాపాడింది. అందరూ మొత్తం సోషల్ మీడియా కూడే కోసిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ముందు పెట్టిరు. నేను ఏమంటున్నంటే ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిన గవర్నమెంట్లు ఎందుకు వెనకకు పోతున్నాయి? ఎవరు తప్పు బీజేపీ వాళ్ళు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు చేసినా కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. కానీ చట్టాన్ని చేతిలో ఒక హోంశాఖ మంత్రి కొడుకు దొరకడం లేదంటే భారతదేశానికి ఎట్లుంటుంది మేడం? మీరు ఆలోచన చేయండి. అంటే కాంగ్రెస్ సపోర్ట్తో జరుగుతున్నట్టే కదా కనబడుతుంది. అంటే మీ క్యాబినెట్ లో ఎవరు ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజలకు మేలేం జరగదు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో మీరు ఎన్ని జిమిక్కులు చేసి ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అవుతుంది. 2020 ఎలక్షన్ లో మా సత్తా ఏందో చూపిస్తాం. గవర్నమెంట్ బీఆర్ఎస్ అందరూ తెలిసిపోయింది. రైట్ వెంకటేశ్వర గారు. ఎస్ వెంకటరెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది విన్నారు కదా. 19 మంది మంత్రుల పైన మోదీ చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు జస్ట్ టైం పాస్ చేస్తున్నారు, వాళ్ళకి ఆ శాఖలపై పట్టు లేదు అని. దానిలో సంజయ్ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సంజయ్కి అయితే ఉద్వాసన తప్పదు అనేటువంటి లీకులు బీఆర్ఎస్కి అందాయని అని చెప్తున్నారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలకు 8 శాఖలు మీరు ఇచ్చినా కూడా బీజేపీ అధికారంలోకి రాదు, ఇది రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు. ఏమి ఇచ్చారని? తెలంగాణకి ₹1 అన్నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్గా ఇచ్చారా? పక్కనున్నటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి, పోలవరానికి, వైజాగ్కి 60,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. మరి తెలంగాణకి ఏమి ఇచ్చారు? వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉంటేనేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యన పంపిణీ ఎట్లా జరుగుతుంది, ఫైనాన్స్ కమిషన్ ఏంది, వివిధ పద్ధతుల కింద ఎట్లా వస్తుంది అనేటువంటి ఆలోచన ఉంటేనేమో ₹1 కూడా రాలేదు అనేటువంటి మాట మాట్లాడారు. ముందు నిమ్మాన్ గారు మాట్లాడినటువంటి దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీసేయాలా లేకపోతే డ్రాప్ చేయాలా అనేటువంటిది, బర్తరఫ్ చేయాలా అనేటువంటి మాట మాట్లాడినాడు. పొంగులేటి సుధాకర్ రెడ్డి కథ ఏందండి? పొంగులేటి సుధాకర్ రెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉండి భూములకు సంబంధించినటువంటిది, క్రషింగ్ మిషన్స్ కు సంబంధించి హైదరాబాద్ పొంగులేటి సుధాకర్ శ్రీనివాస్ రెడ్డి గారి సంగతి ఏంది అనేటువంటిది మన చర్చకు వచ్చినప్పుడు ఆయన చేసింది ఏంది, దాని మీద ఏం చర్య తీసుకున్నారు? కొండ సురేఖ గారి మీద ఏం చర్య తీసుకున్నారు? మీరెందుకు డ్రాప్ చేయలేదు? కనీసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క రెవెన్యూ శాఖను కూడా మీరు బదలాయించలేదు. మాట వరుస కన్నా అన్ని విమర్శలు వచ్చిన తర్వాత. అది కాదు చర్చ ఇక్కడ. ఇక పోతే వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ రైట్స్ కూడా జరిగాయి అనేసి పెద్ద వార్త వచ్చింది. మరి దాని తర్వాత అదే దాని ఏం జరుగుతున్నాయి? ఈడీ రైట్స్ చాలా మంది మీద అయినవి, రకరకాలుగా కవిత గారి మీద అయింది, వీళ్ళ మీద అయింది, వాళ్ళ మీద అయింది. అది సరే, ఏం జరుగుతుందో మనకి ఇప్పుడు సబ్జెక్ట్ కాదు అది. నెక్స్ట్ ఏంటంటే మన వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు, 1000 ఎలుకలను తిన్నటువంటి పిల్లి ప్రపంచ తీర్థయాత్రలకు పోయినట్టుగా చెప్తున్నారు. క్యాబినెట్ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి క్యాబినెట్ ఒకరో ఇద్దరు మంత్రులు ఇచ్చి 6 నెలలు గడిపినటువంటిది. రెండవది ఒక్కసారి కూడా ఒక్క మహిళ కూడా లేకుండా కేసీఆర్ గారు నడిపినటువంటి పరిస్థితి మనం చూసినాము. కాబట్టి ఇవన్నీ చెప్పకండి. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు క్యాబినెట్లు ఉంటాయి, నియంత్రణ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్, ఆయన పైన ఏం చర్యలు తీసుకోరా? ఆయన ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఉంటుందండి. ధర్మేంద్ర ప్రధాన్ ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి మాట వాస్తవము, బాధ్యత తీసుకోవాల్సినటువంటి మాట వాస్తవము. జరిగింది ఆయన ఏదో పేపర్ లీకేజ్ చేసినట్టు, లేకపోతే మోదీ గారు లీక్ చేసినటువంటిది. పేపర్లు చాలా 100 సార్లు లీక్ అయినాయి. బాధాకరమైన అంశము. విద్యార్థుల జీవితాలతో ఆ రకమైన ఇబ్బందులు రాకూడదని మనం కోరుకుందాము. జరిగిన దానికి ఎంక్వైరీ అవుతుంది, ఎవరు బాధ్యులు అనేటువంటి నిర్ణయిస్తారు. దానికి సంబంధించినటువంటి వివరాలు మనకు భవిష్యత్తులో రావడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. నేనేమంటున్నా అంటే, మంత్రివర్గ విస్తరణలు ఎక్కడ జరిగినా కూడా ఆయా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు ఉండేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి అందుకే మీరు కూడా అంటున్నారు,
ఏమి ఇచ్చినారు అనేటువంటి నేను చెప్పాను కదా ఇంతకుముందు బుక్ పబ్లిష్ చేసిన మేడం 50 పేజీలు ఉంది నా దగ్గర. నేను ఒక నిమిషం టైం ఇస్తే చెప్తాను. 11 ఏళ్లలో 12 లక్షల కోట్లు పన్నుల వాటాలతో సహా పట్టణ స్థానిక సంస్థల గ్రాంట్లు నేను ₹1 ఇచ్చినారా ₹2 ఇచ్చినారంటే ఆ పక్కన డాలర్ రేటు 98 వినవయ్యా పెంచినారు. ఎట్లా చెప్తారు సార్? ఇది ఇన్ఫ్లేషన్ పెంచినారు. ఇదే వస్తుంది నీతో నీ మధ్యన ఇంటర్ఫియర్ అయితే నేను 4th గేర్ లో మాట్లాడాల్సి వస్తుంది. 4th గేర్ టాప్ గేర్ ఉంటుంది, టాప్ గేర్ కూడా ఉంటుంది. డోంట్ టాక్. నేను అయితే మీరు పెద్దలు, నేను ఆ వర్డ్ ఉపయోగించుకోదలుచుకోలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. డాలర్ ఏం జరిగింది? ₹71 2014లో ఉన్నది, ఇలా ₹93. సారీ పెట్రోల్ ఏ పెరిగింది? పెరగదా? ప్రపంచంలో పెరగలేదా? పాకిస్తాన్ లో ఏముందో తెలియదా మీకు? కాదు, ఏదెంతున్నా కూడా దేశంలో ఉండేటువంటి 3 ప్రధాన కంపెనీలు రోజుకి 1000 కోట్ల నుంచి 1200 కోట్లు నష్టం వస్తుంది. కంపెనీలకు నష్టం వస్తుందంటే ప్రజలకు నష్టం వస్తుంది, ప్రజలకు నష్టం వస్తుందంటే ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవన్నీ ఉంటాయండి. మీరు గాలికి మాట్లాడితే మీ ప్లేట్లో ఉల్లిగడ్డలతో ఓడిపోయింది. మీరు మాట్లాడుతున్నారు ఇలా ఉల్లిగడ్డల రేట్లు కంట్రోల్ చేయలేదు. చరిత్ర చెప్పాలా మీ గురించి? అది కాదు. ఈ ప్రపంచంలో వచ్చినటువంటి ఒక పశ్చిమాస్య అనిశ్చిత పరిస్థితి అనేటువంటిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నది. కరోనా శాసించింది. 145 కోట్ల జనాభా ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఇప్పటి కూడా మోదీ గారి పరిపాలన లోపల అన్ని సవ్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ₹3-4 పెరుగుతాయండి. ఎందుకు పెరగండి? అది పెరుగుతుంది. నాలాంటి జీతం పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. పెరుగుతాయన్ని. మీరు కూడా కనీస చట్టం కిందకి రావాలా? నాకైతే పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు అందరికి పెరుగుతాయి. పెరిగేటువంటి పరిస్థితి అనేది కాదు. కాబట్టి చర్చ అట్లా కాదు కదా, ఏదో అయిపోయింది మొత్తం దేశమంతా అస్తవ్యస్తం అయిపోయింది. ప్రపంచ ఆర్థిక సంస్థలు భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి పటిష్టంగా ఉంది, బలంగా ఉంది మోదీ గారి కాలం లోపల అనేటువంటి రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి పక్కకు పెట్టి ఏదో జరిగింది అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడడం అనేటువంటిది సంబంధం కాదు అనేటువంటి ఉద్దేశం. రైట్ రామ్మోహన్ రావు గారు, మొత్తం మీద మే 21న ప్రధాని ఢిల్లీలో పూర్తి స్థాయి మంత్రిమండలితో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తూ ఉంది. అదేంటంటే మోదీ 3.0 సర్కార్లో దాదాపుగా 20 నుంచి 30 మంది వరకు వాళ్ళకి ఉద్వాసన ఉండబోతోంది. ఎందుకంటే అసంతృప్తితో ఉన్నారు, కేబినెట్ ప్రక్షాళన తథ్యం అని చెప్పేసి అని అంటున్నారు. అంతే. ఇక్కడ తెలంగాణలో చూస్తే 4, ఇక్కడ కూడా కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ప్రక్షాళన ఉండబోతోంది. 4 ఇక్కడ ఉద్వాసన పలకబోతున్నారు, 4 మంత్రులకి అని చెప్పేసి ఇక్కడ ఒక టాక్ నడుస్తోంది. సో ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ అనేది ఎలక్షన్ బేస్డ్గానే ఇక్కడ బీఆర్ఎస్ని కౌంటర్ చేయడానికి, బీఆర్ఎస్ టార్గెట్ చేయడానికే ఇప్పుడు తెలంగాణకి మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మరొక 2 అదనపు మంత్రిత్వ శాఖలను కూడా ఇవ్వబోతున్నామని అటు బీజేపీ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కూడా పరిపాలనను పటిష్టం చేసుకోవడం కోసం మంత్రి పదవులని పెంచడము, ఎక్స్పాన్షన్కి వెళ్ళడం అనేది జరుగుతోంది అనేది ఒక టాక్. రోజా గారు, మీకు అట్లాగే పెద్దలు వెంకటరెడ్డి గారికి, మిత్రుడు నిమాన్ గారికి, అట్లాగే వెంకటేశ్వర గారికి, రాజనీతి ప్రేక్ష నమస్కారం. క్యాబినెట్ విస్తరణ అనేది ప్రధానమంత్రి ఇష్టం. మొన్న మనకు అజరుద్దీన్ గారిని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అప్పుడు తీసుకున్నాం. దానిని కూడా తీసుకోవచ్చు. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీకి ఎన్నికలు. ఇక్కడ ఏంటంటే మొత్తం కేంద్ర కేబినెట్ లో 72 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలుపుకొని 81 దాకా అవకాశం ఉంది. తీసేయకుండానే ఇంకా దాదాపు 72 అంటే ఇంకొక 9 మంది మంత్రులకు అవకాశం 9 ఉంది. తీసేసి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. రెండవది, మంత్రుల పనితీరును బట్టి మా ప్రధానమంత్రి ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, తీసేయచ్చు, పెంచవచ్చు, చేయొచ్చు. ఉదాహరణకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో సగం మంత్రులు తీసేసి కొత్త వాళ్ళకి చేసుకున్నారు. 2.5 ఏళ్ళు మీకు, ఇంకో 2.5 ఏళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఆ మంత్రుల వారైతే మోడీ గారు చేస్తారని ఇది అనుకుంటున్నాడు. ఉన్న మంత్రులకు తోడు కొందరు కొత్తగా తీసుకుంటారు అనుకుంటున్నాను. కొందరు పనితీరు పూర్తిగా ఆ శాఖలో ఏం పట్టుకో చేయకుండా చేసిన వాళ్ళు కొందరు తీసేస్తుండొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే దాని 9 అంటే సింగిల్ డిజిట్ పరిమితం. 9 మంది దాటరని 9 మంది దాటరనుకుంటారు. అంటే అంత అధ్వానంగా పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పడం కోసం. రెండోది ఏంటంటే ఈ మంత్రివర్గంలో చేర్చుకోవడం చేస్తే మన తెలంగాణ మీద శ్రద్ధ పెడతారని తప్పనిసరి పెడతారు. బీహార్ ఎన్నికల తర్వాత అబ్కా బార్ వెస్ట్ బెంగాల్ అన్నారు కదా, అయింది. వెస్ట్ బెంగాల్ తర్వాత వాళ్ళ టార్గెట్ అంతా తెలంగాణ అంటున్నాను. స్పష్టంగా రేపు పొద్దున తెలంగాణ అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నాను. అంటే 2 పార్టీలు లేవనట్లేదు, కానీ తెలంగాణలో ఖచ్చితంగా 2 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే ఇంకో రకంగా ఉంటుంది అంటున్నాను.
ఇప్పుడు వేరువేరుగా వచ్చినాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం వేరే ఆలోచిస్తారు ప్రజలు, కేంద్రంలో ఎవరు ఉండాలని ఆలోచిస్తున్నారు. మోడీ మాన్యానే పనిచేస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే అవమానపరచడం కాదు, కానీ బీజేపీ మిగతా నాయకులు అంతా ఒక ఎత్తు అయితే పనిచేస్తలేను కాదు, పనిచేస్తున్న కింది స్థాయిలో. కానీ మోడీని చూసి ఈ పార్లమెంట్కి 8 మందిని గెలిపించారు అంటున్నారు. మోడీ లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఇక ఎవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారా, నేను స్పష్టంగా మన వెంకటరెడ్డి గారు మిత్రులే, కానీ నేను కొంచెం విమర్శ ఏంటంటే మీరు చూపిస్తున్న దానిలో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది మన రాజ్యాంగ హక్కు. సర్కారు యొక్క విషయం నుంచి పోతే ప్రతిసారి కూడా స్థానిక మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని కూడా మీరు అందులో వేసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా మీరు అందులో వేసుకొని చూపెడితే ₹1,00,00,000 అయితే ₹1,00,00,000 అయితే అంటున్నారు. నేనేమంటున్నానంటే మన తెలంగాణకు, మనందరూ తెలంగాణ వాళ్ళే కదా, మన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 అదనంగా ఇచ్చిందా నేను అడుగుతున్నా. ₹1 అదనంగా ఇవ్వలేదు అంటున్నా, స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే పక్క రాష్ట్రంలో అంతే అద్భుతంగా ఏం లేదు. అమరావతి అంటున్నా, అమరావతికి డబ్బులు ఇచ్చింది ఏం లేదు. అమరావతికి అప్పు చేసుకోమంటున్నారు, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు చేసుకోమంటున్నారు. ఒక్క పోలవరం అది ఎట్లాగూ విభజన చట్టంలో ఉంది కనుక దానికి జాతీయ హోదా ఉంది కనుక ఇస్తున్నారు. మిగతావన్నీ కూడా ఉలక్కి పైకి అక్కడ కనపడుతున్నాయి, ఇక్కడ కనపడతలేవు, అంతే తేడా. మన 9,132 కోట్ల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన దానిలో రోజా గారు, దాని అంతర్యం ఏంటంటే ఇక తెలంగాణలో మన పప్పులు ఉడకం, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తే తప్ప ప్రజలు, నేను మొదటి నుంచి అంటున్నాను, బీజేపీ మొదటి నుంచి విమర్శ ఏంటంటే అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటే ఆగదు అన్నాను. ఇప్పుడు అది గ్రహించే ఇప్పుడు ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే, ముఖ్యంగా బీజేపీ పార్టీ ఒక తెలంగాణలో ఒక మూడ్ క్రియేట్ చేస్తుంది. ఏంటంటే మేము అభివృద్ధి చేస్తామని. అందుకని 9,300 కోట్ల రూపాయలు కొత్త పథకాలు కానీ చేయడం మొదలుపెట్టినట్టు ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు. ఆఖరి కంటోన్మెంట్ రోడ్లు, వెంకటరెడ్డి గారు, కంటోన్మెంట్ రోడ్లు ఇంకా స్థానిక మనకు అప్పచెప్పలేదు. మల్కాజిగిరి చూస్తున్నాం కదా, 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. ఒక్క మల్కాజిగిరి ప్రాంతంలో మొత్తం 30 లక్షల మంది జనాభా మల్కాజిగిరి పార్లమెంట్ లో, కానీ 10 లక్షల మంది మల్కాజిగిరి ఉన్నారు. ఇప్పటికీ రోడ్లు మనకు ఫ్లైఓవర్లు మన వాటి మీద మీరే పని కదా, భూమి బిల్లియాలి, ఫ్లైఓవర్ మీరు కట్టాలి. అంతెందుకు రీజనల్ రింగ్ రోడ్, ఉత్తరం రీజనల్ రింగ్ రోడ్ మంజూరై 8 ఏళ్ళు అవుతుంది. బీఆర్ఎస్ హయాంలో అప్పుడు కేసీఆర్ గారు మన మిషన్ భగీరథ, అట్లాగే రైల్వే లైన్ కొత్తపేట మనోహరాబాద్ రైల్వే లైన్ శంకుస్థాపన అప్పుడు వచ్చినప్పుడు ఇప్పటికే దానికి అది నడుస్తూనే ఉంది. ఉత్తర రింగ్ రోడ్ ఇంతవరకు, ఆ రీజనల్ రింగ్ రోడ్ ఇంకా మొదలే కాలేదు, ఎప్పుడైతుంది. దక్షిణ రింగ్ రోడ్ ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పంటున్నాను. అప్పుడు కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మేం చేస్తాం, మేమే స్వయంగా కట్టుకుంటాం, మీకు దక్షిణ రింగ్ రోడ్ మీకు అవసరం లేదు అని అన్నట్టు వాళ్ళు ఇప్పుడు మీరే చేయమంటున్నారు. దాంతో అంబిక్విటీ మెయింటైన్ అవుతుంది. ఇప్పటికి డిపిఆర్ లేదు, దక్షిణ ప్రాంత RR-కు RRR-కు మనకు కనీసం డిపిఆర్ లేదు కదా. నేనేమంటున్నాను వెంకటరెడ్డి గారు, మీ పుస్తకాల్లో ఉన్నాయంటో 100% హక్కుగా తెలంగాణకు రావాల్సిన నిధులు మాత్రమే. కొత్తగా వచ్చింది మాకు వస్తుంది కాదు సార్, మనకు వస్తుంది, ఉత్తరప్రదేశ్కి వస్తుంది, బీహార్కి వస్తుంది. ఒక మాట సార్, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది మనం అర్థం చేసుకుంటే రాష్ట్రాల హక్కుగా వచ్చేది. ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమ నినాదంలో రోజా గారు ఏముండేది మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్టు. నేనేమంటున్నానంటే ఆనాడు అభివృద్ధి ఏమో పౌర హక్కు, తెలంగాణ జన్మ హక్కు అని కొట్లాడిన వాళ్ళం. తెలంగాణ జన్మ హక్కు, అభివృద్ధి పౌర హక్కును మీరు ఎవరు కాదని లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది, రేపు కాంగ్రెస్ ఉన్నా ఇస్తుంది, బీజేపీ ఉన్నా ఇస్తుంది, రేపు ఇంకో పార్టీ ఉన్నా ఇస్తుంది అంటున్నాను. దాన్ని చెప్పుకోకండి. నేను అదనంగా ₹1 ఎందుకు అదనంగా అంటున్నానంటే, ఒక తండ్రికి 2 పిల్లలు అనుకోండి, తల్లికో తండ్రికో 2 పిల్లలు ఉంటే చిన్నవాడికి మనం చాక్లెట్ కొంచెం చాటు కానీ పెద్దలు చెప్పక రానిస్తాం, తప్పు కాదు కదా. 2 పిల్లలు మనవాళ్ళే. ఇక్కడ కూడా తెలంగాణ మీద మీ ప్రేమ ఉంటే ₹1 అయినా మిగతా రాష్ట్రాల డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కాకుండా ₹1 మనకి ఇచ్చిండ్రా అని బీజేపీని అడగాల్సి వస్తుంది. ఇక మిగతా దానికి పోలే, మిగతా దానికి వాళ్ళ చర్చలు నేను పోను. ఒకటే, ఇప్పుడు మంత్రివర్గంలో తీసేసినంత మాత్రాన ఏం కాదంటున్నాడు. ఒకనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు 1953లో రైల్వే ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహించి చేశారు. ఇప్పుడు అంత కష్టమే అంటుంది. ఇంకో మాట కూడా చెప్తాను, ఇంకో మాట చెప్పి ముగిస్తాను రోజా గారు. ఎప్పుడు కూడా ఈ మంత్రులను రిజైన్ చేసేది ఆలోచన, ఈ డిమాండ్ ఏ తప్పు అంటున్నారు. అంతట్లో ఉన్నాయి, అందరికీ చురుకలు మరకలు ఉన్నాయి, అందరికీ గురువింద గింజ అన్నట్టు ఎవరికి ఏ తప్పు చేశారో అందరికీ ఎక్కే కదా. కనుక ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రం నీట్ బాగా కాదు కదా. నీట్ బాగా చేయాలంటే NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మార్చాలంటున్నాను. వాడు సరైన విధంగా ప్రవర్తించలేదు అంటున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే కాదు, ఇక్కడ NTA లో ఉన్న ఉద్యోగులను ఫస్ట్ సస్పెండ్ చేయాలి, దీనికి బాధ్యులైన వాళ్ళు సస్పెండ్ చేయాలంటున్నాడు. NTA ఏమంటే ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటున్నాడు, మేము వచ్చేసారి ఆన్లైన్ ఎగ్జామ్ అంటున్నారు. UPPS లో జరుగుతలేదు కదా మేడం, ఇంకా దాంట్లో జరుగుతలేదు కదా. ఒక NTA మన నీట్లో ఎందుకు జరుగుతున్నది అంటే దుర్మార్గంగా పై అధికారుల నుంచి మొదలు పెడితే మన కాలేజ్ కోచింగ్ సెంటర్స్ యజమానుల నుంచి మొదలు పెడితే నిర్లక్ష్యం కాదు, దీని డబ్బులు ఉన్నాయమ్మా, ₹1,00,00,000 చేతులు మారినాయి అంటున్నాడు. దీనివల్ల జరిగింది. ఇప్పుడు ఎప్పుడైనా ఒక మంత్రి మొత్తం శాఖను పర్యవేక్షిస్తారు కానీ ఒక ఎగ్జామ్ పర్యవేక్షించారు కానీ ధర్మేంద్ర ప్రధాన్ వెనకేసుకొస్తే నైతిక బాధ్యత చేయాల్సిందే.
కానీ మంత్రులనే బాధ్యత చేయదలుచుకుంటే తిరుపతి లడ్డు విషయంలో ముఖ్యమంత్రులు బాధ్యత వహించడం తప్పు అంటున్నాం. ముఖ్యమంత్రికి ఆడ వాచ్మెన్ పనిచేస్తారు, ముఖ్యమంత్రి పోయి అక్కడ ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే నిర్వహణ ఇప్పుడు ఏమంటారు, నేను మొదటి నుంచి అంటున్నాను, తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడి చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడి చెడుగైన గురువు తప్పు అంటాం కదా. ఇక్కడ ఆయన బాధ్యత నైతిగా లేదంటలేదు. కానీ ఆయన రాజీనామా డిమాండ్ చేస్తే అసలు అందరూ ఏ మంత్రులు ఎవరు ఏ ప్రభుత్వంలో ఏ మంత్రులు ఉంటారు, మొత్తం కోశాల్లో ఉంటారు, ఏదో ఒక నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. దయచేసి ఆ రాజకీయ పోరాటం ఇవ్వకుండా ఏమంటే ఆయన రాజీనామా కంటే నీట్ ఎగ్జామ్ ఈసారి ఇంక మళ్ళీ జూన్లో నిర్వహిస్తున్నారు, దీన్నన్నా లీక్ కాకుండా చూడండి. రెండోది వచ్చే సంవత్సరం ఆన్లైన్ ఎగ్జామ్ పెడతా అంటున్నారు, ఆన్లైన్ ఎగ్జామే కరెక్ట్ అంటున్నాను. ఇంకోటి నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఒకే ఓటు ఒకే దేశం అన్ని ఒకే అనుకుంటే ఆఖరికి పరీక్షలు కూడా ఒకే చేసింది కదా. తమిళనాడు ఒప్పుకోలే కదా. నేనేమంటున్నాను, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకొని ప్రయత్నం చేయండి. ఏ రాష్ట్రంలో అవసరాలు వాళ్ళకి అట్లా ఉంటాయి, ఏ రాష్ట్రంలో తెలివితేటలు అక్కడ అట్లా ఉంటాయి, వాళ్ళ పరీక్షలు అట్లా ఉంటాయి. కనుక నీట్ ఎగ్జామ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నిర్వహించడం ఒకటి, మొత్తం దేశం అంతా చేస్తే మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం, ఇట్లాంటి లీక్ కాకుండా చూడటం. ప్రశ్నాపత్రాలు కూడా ఏది 10 ప్రశ్నాపత్రాలు వేయండి, పరిష్కారాలు ఉన్నాయి దీనికి. వరుసగా జంబ్లింగ్ పద్ధతులు కూర్చొని పెట్టండి. మొదటి వానికి వచ్చింది ప్రశ్నపత్రం, 2 వానికి రాదు, 3 వానికి అసలు రాదు. అప్పుడు ఏమైందంటే ఏం లీకేజ్ అయినా గవే అదే సిలబస్ కదా రోజా మేడం, సిలబస్ అదే కదా. దాంట్లో 2 రకాలు చేయొచ్చు. ఒకటి జంబ్లింగ్ పద్ధతి, రెండోది ప్రశ్నలు జంబ్లింగ్ చేయొచ్చు. అంటే సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఒకటే పరీక్షా పత్రం ఉండాలి కదా. వెంకటేశ్వర గారికి 1వ నెంబర్లో ప్రశ్న వచ్చింది, నాకు 10వ నెంబర్ వస్తుంది. అప్పుడు 10వ నెంబర్కి ఏబిసిడి రాస్తే పోదు, మైనస్ మార్కులు ఉంటాయి, మైనస్ మార్కులు ఉన్నాయి. విమాన్ గారికి బాగా తెలుసు, మా అందరికంటే విద్యావంతులు అనుకుంటున్నాను నేను నాకంటే కూడా. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఏమైతుంది, మీరు జంబ్లింగ్ పద్ధత, పరిష్కారాలు ఉన్నాయి, పరిష్కారాలు వైపోతున్నాం. దీన్ని రాజకీయంగా మార్చడం వల్ల గతంలో కాంగ్రెస్ హయాంలో లీక్ అయింది, ఇప్పుడు లీక్ అయింది. లీకేజీకి బాధ్యత వహించి మంత్రులే రాజీనామా చేస్తే ఒక్క మంత్రి మిగిలడు. మంత్రివర్గం మార్పు ఉంటది కానీ మీరు అన్నంత డ్రాస్టిక్ మార్పు అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ సమర్థులే ఉన్నారు. సమర్థులు లేని వాళ్ళు ఉంటే ఆయన గుర్తిస్తాం. యజమాని, ఇంటి యజమాని వెంకటరెడ్డి గారు, ఎవరు సామర్థ్యం ఏందో ఒక్క మాట మేడం, పెద్దలు రామ్మోహన్ గారు మాట్లాడినందుతో ఏకీభవిస్తా. 12 లక్షల కోట్లు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ పన్నుల వాటా కింద వచ్చినటువంటి అన్ని రాష్ట్రాలకు వస్తుంది, మన రాష్ట్రానికి వచ్చింది, నేను కాదనేది. రైల్వే నెట్వర్క్ కింద 5 లక్షల కోట్లు బుల్లెట్ ట్రైన్స్ కింద కేటాయించడం అంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద రాదు. జాతీయ రహదారులు 65 సంవత్సరాల లోపల కాంగ్రెస్ కానీ ఇతర ఈ దేశాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు 4500 కిలోమీటర్లు ఇస్తే ఇప్పటికి 5000 కిలోమీటర్లు 10 సంవత్సరాల లోపల తెలంగాణలో రోడ్లు వస్తున్నటువంటిది. ఇది డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏం సంబంధం అండి? ప్రత్యేకంగా ఏమి ఇవ్వాలా అనేటువంటి దాని కింద ఉంటది, అడగాల రాష్ట్ర ప్రభుత్వం. చెప్పండి. చెప్తా. తెలంగాణ భౌగోళికంగా దక్షిణ భారతదేశానికి గేట్ వే ఆఫ్ ఇండియా. తెలంగాణ ప్రాంతం నుంచి పోకుండా కేరళకు, తమిళనాడు భోజనం పెట్టినట్టు ఎట్లయితుంది? మీరు మాట్లాడుతారంటే మీరు మా ఇంటికి ఒక్క మాట మా ఇంటికి అనుకోకుండా రామారావు మీరు పెద్దలు మా ఇంటికి అనుకోకుండా వచ్చినారు, మా ఇంట్లో మటన్ చికెన్ ఉంది పెట్టినా అంటే అర్థం ఉంటుంది. నేను క్షమించాలి, మీరు అట్లా చేయడం కాదు. రైలు పోతాయి కాబట్టి తప్పది, వేరే రాష్ట్రాలకు పోతున్నది. మన కేబినెట్ లో ఇంకా ఖాళీగా ఉన్నవి 2 శాఖలు, కానీ ఆశావాహులు మాత్రం చాలా మంది ఉన్నారు. ఒక 1/2 డజన్ పైగానే. రెండు ఉన్నాయి. సో ఆశావాహులు 1/2 డజన్ పైనే ఉన్నారు. మరి అసంతృప్తులు ఇంకా పెరుగుతారు కదా. వీళ్ళందరినీ మరి ఏ రకంగా బ్యాలెన్స్ చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వము? రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశారు, నాకు కనుక ఈసారి మంత్రి పదవి రాకపోతే నా డెసిషన్ నేను వేరేలాగా ఉంటుంది అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ 2 రేస్లో ఉన్నట్టుగా వినిపిస్తూ ఉంది. సో ఏంటి మరి ఈక్వేషన్స్? నల్గొండ దేవరకొండ. మీరు అన్నటువంటి మాట 100% వాస్తవం మేడం, ఎటువంటి తప్పు లేదు. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చాం కాబట్టి పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామారెడ్డి గారు కానివ్వండి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారు కానివ్వండి, వారు కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే రంగారెడ్డి నీడ్స్ ఏ క్యాబినెట్ మినిస్టర్, అక్కడ వారికి కావాలి కాబట్టి అక్కడ ఆ ఉమ్మడి జిల్లాకి ఆధారంగా వారు అడుగుతున్నారు, దాని ఎటువంటి తప్పులేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటారా, వారు పార్టీలో రాకముందు కూడా వారికి అష్యూరెన్స్ ఇచ్చారని చెప్పేసి వారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. అయితే విషయానికి వస్తే నల్గొండలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కపుల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అక్కడ వారికి ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ హైకమాండ్ విల్ అల్టిమేట్లీ డిసైడ్ హూ టు గివ్ అండ్ హూ నాట్ టు గివ్. ఎస్టీ సామాజిక వర్గం నుంచి మేడం సీతక్క గారు ఉన్నారు, ఇంకొకరికి కూడా ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే ఎస్టీ
లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి లంబాడ కేటగిరీ నుంచి కూడా ఒకటి ఇవ్వాలి కాబట్టి వారి యొక్క సామాజిక వర్గానికి సముచిత స్థానం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. దాంట్లో కూడా ఎటువంటి తప్పలేదు. నేనేమంటున్నానంటే వెదర్ ప్లస్ ఆర్ మైనస్ ఉన్న క్యాబినెట్ని ఎవరైనా బయటికి తీసేసి లేకపోతే కొత్త వారిని యాడ్ చేస్తారా అని చెప్పేసి ఆల్ దిస్ క్యాబినెట్ కూర్పు అనేది ఒక ప్రక్రియ, ఒక కార్యక్రమం, ఒక ఎక్సర్సైజ్. దానిని హైకమాండ్ కూర్చొని క్రియాశీలకంగా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చూసుకుని వారు చేసేటువంటి ఎక్సర్సైజ్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను మేడం, పెద్దల వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో ధర్మేంద్ర ప్రధాన్తో ఇద్దరితో కంపేర్ చేస్తారండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, కొండా సురేఖ గారు కానివ్వండి, మరొకరు కానివ్వండి, వారి మీద వచ్చినటువంటిది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ వీరి మీద వచ్చింది ఇన్ఎఫిషియన్సీ, ఇన్కంపిటెన్సీ. ఎన్టీఏ అనే ఒక ఏజెన్సీకి 2024లో వారే ఉన్నారండి. 2024 కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి చేతుల్లోనే ఉందండి. ఇది రెండోసారి అండి ఇది. ప్లీజ్ అండర్స్టాండ్, పిల్లలు అనేవారు రాత్రింబవులు కష్టపడతారు మేడం. ఇట్ ఈస్ నాట్ ఈజీ. నీట్ లో ర్యాంక్ రావడం అంత ఈజీ కాదు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని రేయింబవులు కష్టపడేటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. పేద అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు. ధనికులు అయితే 2 కోట్లు 3 కోట్లు ఇచ్చేసి మెడికల్ కాలేజీలకు వెళ్తున్నారు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ బిలో పవర్టీ లైన్ కానివ్వండి, మిడిల్ క్లాస్ వారు కానివ్వండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి కారకుడైనటువంటి వ్యక్తి రిజైన్ చేయడానికి ఇంతమంది లక్షల మంది ఫ్యామిలీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. వారిని రిజైన్ చేయమని చెప్పేసి వారు అట్లీస్ట్ ఆ మాటకి అంగీకరిస్తారని అనుకున్నాను. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే ఇర్రెగ్యులారిటీస్ గురించి మాట్లాడుతున్నారో వారే ఓపెన్ గా చెప్పారు. ఏమని చెప్పేసి, నేను ఒకవేళ తప్పు చేస్తే నేను శిక్షకి అర్హుడిని అని చెప్పేసి. వారు రెండు కంపేర్ చేయలేరండి. ఇక్కడ స్టూడెంట్స్ యొక్క జీవితాలతో ఆడుకున్నారు మేడం. మెంటల్ ట్రామా ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటేశ్వర గారితో మాట్లాడాలి ఫైనల్ గా. Madam, let me conclude. I'll take 10 seconds. 22.79 lakh students ఏదైతే రాసి ఎగ్జామ్ నిజమేనండి, అది ప్రాసెస్ లో జరిగిన లోపాలు. ఆ మొమెంటం తగ్గాక మళ్ళీ పోయి రాయమంటే ఏమన్నట్టు చెప్పండి. ప్రాసెస్ లో జరిగిన లోపాలు, అది దాని గురించి ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ నెంబర్ 2 ఎప్స్టీన్ లో పేరు వచ్చినటువంటి హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి వారు కేబినెట్ లో కొనసాగించడానికి అర్హులు. మీ ఇష్టం అని మీరు రాహుల్ గాంధీ గారిని లిస్ట్ ఇవ్వనండి. రాహుల్ గాంధీ వెంకటేశ్వర్లు గారు మీ పార్టీలో ఉన్నప్పుడు నెంబర్ 2గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని బీజేపీ ఈసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అదే కనుక జరిగితే ఆయన మీకున్నటువంటి బీసీ ఓట్ బ్యాంకుకు గండి కొడతారు అనేటువంటిది కూడా పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఇన్ కేసు అదే కనుక నిజమై బీసీ ఓట్ బ్యాంకును కనుక వాళ్ళ వైపు తిప్పుకోగలిగితే మీరు బలంగా ఉన్న చోట మళ్ళీ బీఆర్ఎస్ కోలుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? నేను ఏమంటున్నాంటే మేడం, ఈటెల రాజేందర్ గారు మా దగ్గర సెకండ్ గుండే ఉద్యమకారుడు, ఉద్యమ సహచరుడు, గొప్ప వ్యక్తి. మేము దాని గురించి మాట్లాడలేదు. కానీ ఒకవేళ బీసీలకు గండి కొడతాడా అనుకుంటే మరి గజ్వెల్ ఎందుకు గెలవలేదు, మరి హుజురాబాద్లో ఎందుకు గెలవలేదు? అంటే ఇక్కడ బీసీ వాదం ఒక ఎలక్షన్ లో పర్మనెంట్ గా పనిచేయదు. చాలా అంశాలు పరిణామంలో తీసుకోవాల్సింది ఎలక్షన్ అనేసరికి. కాబట్టి ఈటెల రాజేందర్ గారికి ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి తెచ్చినా తేకపోయినా తెలంగాణ ప్రజలు వాళ్ళని విశ్వసించరు. నేను ఏమంటున్నంటే, నేను అడిగిన క్వశ్చన్లు వెంకటరెడ్డి గారు స్టేట్ ఫార్వర్డ్ గా సమాధానం చెప్పలేదు. మా క్యాబినెట్ లో ఉమెన్స్ లేరని మేము 5 నెలలు పెండింగ్ పెట్టినామని మేము అడగడానికి, మా క్వశ్చన్ వేయడానికి వీలు లేదు బీఆర్ఎస్ వల్ల అంటున్నారు. అంటే మేము తప్పు చేసినాం అంటే మీరు కూడా తప్పు చేస్తారా? మేము ఇప్పుడు ఓడిపోయినాం, నెక్స్ట్ మీరు ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పెడతారా? ఇది అంశం కాదు. నేను ఏమంటున్నంటే, మా అంశం వచ్చేసరికి మేము ఓడిపోయినాం, మా తప్పులు ఉన్నాయి అనుకుంటే మేము సవరించుకుంటున్నాం. అంటే మేము కూడా అట్నే తప్పు చేస్తాం. మేము ధర్మేంద్ర గారి విషయంలో కానీ, క్యాబినెట్ విషయంలో కానీ తెలంగాణకు ఏమి ఇవ్వమంటే, ఇప్పటిదాకా రామ్మోహన్ రావు సార్ చెప్పిన దాంట్లో క్లుప్తంగా మేము ఏకీభవిస్తానని చెప్పిండు. అంటే మీరు ఎఫ్సిఎఫ్లు ఇయ్యరు, ఐఎంలు ఇయ్యరు, నవోదయాలు ఇయ్యరు, తెలంగాణ ఒక మాట అబద్ధాలు కాదు, ఇక్కడ వాస్తవం చెప్తున్నా. మీరు తెలంగాణలో రోడ్ లేకుండా ఇతర రాష్ట్రాలకు ఎట్లా పోతారు? తెలంగాణ రోడ్లు వేసిన మీరు మాట్లాడాల్సిన ఆర్గ్యుమెంట్ అంటే ఆకాశం చేస్తారా?
అంటే మీరు అనేది అదే అంటే ఆకాశం నుంచి పోతుందా? నేను ఏమంటానంటే మీరు అదే నేను ఇవ్వాల్సినటువంటి చెప్పిన ఫండ్స్ ఎగ్జాంపుల్. ఒక మాట వినండి. మీరు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ ఒక నిమిషం, ఒక నిమిషం. ఒక మాట వినండి. ఇప్పుడు కాంగ్రెస్ గెస్ట్ మాట్లాడినప్పుడు మీరు మాట్లాడొద్దని నేను మీరు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయలేదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి మేడం. కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పండి. మాట్లాడడానికి అర్థం లేకుండా నేను ఏమంటానంటే చెప్పు. కొంచెం ఓపిక ఉండాలి. నేను వాస్తవం చెప్తే వాళ్ళు ఉలికి పడతారు. అడ్రస్ లేదు. నేను కవిత ఒక మాట వినండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. కవిత నేను కవిత ఏమంటానంటే కవిత ఆరోపణలకు మీకు సమాధానం చెప్పండి. వెంకటరెడ్డి గారు, కవిత మన సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. నేను అడిగిన సమాధానం దానికి చెప్పండి. సమాధానం ఆ, చెప్పండి. మాట్లాడండి. కవిత ఉంటే మనకు సంబంధం మేడం, లేదు. మేడం, ఇప్పుడు లేదా ఇప్పుడు మీరు ఏదో ఇలా వస్తువులు రాజ్ అధికారంలో న్యూస్ ఒక చెప్తున్నారు చర్చ కదా. పెట్టినప్పుడు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. లే, లే, నేను నేను ఏమన్నా- ఎందుకు మరి ఇప్పుడు ఖండిస్తున్నా మరి మోడీ గారి వైఫ్ గురించి అది మాట్లాడాల్సి కాదు. వస్తుంది. ఇలా లే, మిగిలింది లే. ఇలా స్థాయి ఏంది? ప్రజల గురించి మాట్లాడొచ్చు. ఏమైంది? నేను ఏంది ఏమంటున్నానంటే మోడీ గారి వైఫ్ అంశం ఇప్పుడు ఒక అక్కడే ఉంది. డెబ్యూటీ మీ- పెట్టినప్పుడు ఆ ఏంది? డెబ్యూటీ వంశమే మాట్లాడాలి. మీరు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ప్లీజ్. రామ్మోహన్ గారు Deviate అవ్వకండి. ఒక్క నిమిషం శుద్ధ ఆగండి. అవాంఛనీయం, మీరు అవాంఛనీయం మీరు వినండి. మాట్లాడుతుంది. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఆయన కంప్లీట్ చేయనివ్వండి. కంప్లీట్ ఇప్పుడు నేను చేయనివ్వండి. ఏమంటున్నానంటే ఒక చర్చ పెట్టినప్పుడు నాకు ఈ టైం చర్చ ఇవ్వండి, గురించే నాకు మాట్లాడాలి. నేను మోడీ గారి వైఫ్ గురించి మాట్లాడలేదు, సాయి భగత్ గురించి అదెందుకు చర్చ? మాట్లాడలేదు. ఏదైతే చర్చ ఐదు సబ్జెక్ట్ రాజకీయ డిబేట్ అవ్వకండి చర్చ దయచేసి. ఒక్క ఆ నిమిషం. చర్చనే ఎస్ మాట్లాడుతున్నా. యా ఓకే ఫైన్. మీరు మాట్లాడలేక సమాధానం చెప్పలేక వెంక- 10 నిమిషాలు టైం వేస్ట్ చేయడం అంతా కదా. నేను ఏమంటున్నానంటే మీకు చేతగాక కేంద్ర ప్రభుత్వానికి చేతగా 5 మీ రాష్ట్రాల చాతనే ఎలక్షన్ అవినీతి ముందు కేసులు మీరు- ఇరుక్కున్నారా? మీరు మాట- ఎన్ని అవినీతి ఒక కేసులు? మాట రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని అవినీతి కేసులు ఉంటాయి మీరు? వెంకటరెడ్డి గారు, టైం లేదు మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు, నుమాన్ గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.